నెక్స్ట్ చాప్టర్ 5లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ స్మిత వర్క్స్ ఇన్ ఆఫీస్ ఫర్ 6 hours అండ్ కాజల్ వర్క్స్ ఫర్ 8 hours ఇన్ అవర్ ఆఫీస్. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వర్కింగ్ అవర్స్. సో ఇక్కడ మనకి స్మిత కాజల్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఇచ్చాడు, వాటి రేషియో మనం కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ చూసారంటే స్మిత టు కాజల్ ఈక్వల్ టు 6 hours ఇటు 8 hours. సో ఇక్కడ మనకి రెండు సేమ్ యూనిట్లో ఉన్నాయి కాబట్టి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. చూడండి 6, 8 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, రెండు మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అనమాట. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి. 2 3 జా 6, ఇక్కడ 2 4 జా 8. సో మనకి రేషియో ఎంత వస్తుంది, 3:4. సో 3:4. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 1 part కంటైన్స్ 8 meters ఆఫ్ మిల్క్ వైల్ ద అదర్ కంటైన్స్ 750 ml ఆఫ్ milliliter. సో రెండు ఇచ్చాడు, ఒకటి 8 milliliters, రెండు 750 ml. మనం రేషియో కనుక్కోవాలి. సో ఇక్కడ మనం చూసామంటే రెండు డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ లీటర్స్లో ఉంది, ఇక్కడ ఎంఎల్లో ఉంది. సో మనకి రెండు డిఫరెంట్ యూనిట్స్లో ఉన్నప్పుడు మనం క్యాన్సిల్ చేయడానికి కుదరదు, మనం ఇప్పుడు దాన్ని సేమ్ యూనిట్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ కన్వర్ట్ చేశారనుకోండి, 8 liters కాస్త 8 × 1000 8000 ml అవుతుంది. 750 ml సేమ్ ఎంఎల్లో ఉంచడం. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేశారంటే మనకి ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 875 రెండు 5 టేబుల్లో పోతాయి, 5 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా 25 టేబుల్ అయినా క్యాన్సిల్ చేసేయండి. సో 25 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఏమైంది మనకి, దీన్ని 25 3 జా 75, రిమైండర్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. సో 5 0 50, 25 2 జా 50, దిస్ వన్ 32 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 75 క్యాన్సిల్ చేశారంటే 25 3 జా 75. సో మనకి ఫైనల్ మిల్క్ రేషియో వచ్చేసి 32:3 అనమాట. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూడండి. సో సైకిలిస్ట్ స్కూటర్ ఈక్వల్ టు 15 km/h 30 km/h. సో ఇక్కడ మనకి రెండు సేమ్ యూనిట్స్లో ఉన్నాయి కాబట్టి ఇక సెకండ్ ప్రాబ్లం లాగా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ మనకి రెండు 15 టేబుల్లో పోతాయి, 15 1 జా 15 2 జా. సో మనకి ఫైనల్ రేషియో వచ్చేసి రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఈజ్ 1:2. సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 అండ్ 3:7 ఈజ్ 45:x, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇక్కడ మనకి 2 రేషియోస్ ఇచ్చాడు అండ్ సెకండ్ ఇంకొక రేషియో ఇచ్చాడు, మన x వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే మనకి సమ్ టైమ్స్ ఇలా మోర్ దెన్ 2 రేషియోస్, ఇలా 2 రేషియోస్ ఇచ్చి దాన్ని సింగిల్ రేషియోలో ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. దాన్ని మనం కాంపౌండ్ రేషియో అంటాము. సో ఇక్కడ మనం చూసామంటే దీన్ని సింపుల్గా ఎలా చేయాలంటే 5:8 ఇచ్చాడు కాబట్టి 2ని మల్టిప్లై చేసేయడం అనమాట. 5/8 ఇంటూ 3:7 కాబట్టి 3/7. సో ఈ 2ని క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అవ్వండి, లేదంటే మల్టిప్లై చేసేయండి. సో మనకి ఏం క్యాన్సిల్ పోదు కాబట్టి జస్ట్ మల్టిప్లై చేసేయండి. 5 3 జా 15 బై 8 7 జా 56. సో 15/56, 15/56 వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ 2ని 15/56 రాసాం, దీన్ని మనం 45:xకి ఈక్వల్ చేయాలన్నమాట. సో చేసాను. నెక్స్ట్ 15/56, దీన్ని ఈక్వల్ టు 45:x మీన్స్ 45/x. క్యాన్సిల్ చేసేయండి, ఇటు 15 టేబుల్లో పోతాయి. సో 15 1 జా 15, 15 3 జా 45. సో మీకు ఇక్కడ ఏమొస్తుంది, 1/56. 1/56 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు రేషియో అనమాట, ఈస్ట్ 3/x. 3/x. ఇప్పుడు ఇటుని క్రాస్ మల్టిప్లై చేసేయండి. 1 × x ఈక్వల్ టు x.
ఎక్స్ ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు ఎక్స్ 56 3 జా 53 జా 150 6 3 జా 18 150 ప్లస్ 18 168. సో మనకి ఫైనల్గా ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 168 వచ్చిందనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 అండ్ 8:x ఈజ్ 84:60 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో మనకి సేమ్ కాంపౌండ్ రేషియో 2 రేషియోస్ ఇచ్చాడు, దాన్ని మనం 1 రేషియోలో ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. సెకండ్ ప్రాబ్లం లాగానే జస్ట్ మల్టిప్లై చేసేయండి. ఫస్ట్ వన్ ఇచ్చి 7/5. సో 7/5 ఇంటూ జస్ట్ మల్టిప్లై ఇట్ 8/x. సో 7/5 ఇంటూ 8/x ఈక్వల్ టు మనకి ఈ 2ని మల్టిప్లై చేసి ఈక్వల్ చేయాలన్నమాట. 84/60. 84/60. ఇప్పుడు క్యాన్సిల్ అవ్వండి. ఇక్కడ మనకి 5, 8, 7 ఇవే క్యాన్సిల్ అవ్వవు. ఇక్కడ చూసారంటే మనకి 2 టేబుల్లో పోతాయి. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి. 2 4 జా 8, 2 2 జా 4, అగైన్ ఇక్కడ 2 3 జా 6, 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ మనకి అగైన్ చూసారంటే 2 టేబుల్లో పోతాయి అనమాట. మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి. 2 2 జా 4, 2 1 జా 2, ఇక్కడ 2 1 జా 2, రిమైండర్ 1 ఉంటుంది. సో 2 5 జా, సో 2 15 జా 30. ఎంత వచ్చింది మనకి? 21/15 ఉంది. సో ఈ 2 మల్టిప్లై చేసేయండి. 7 8 జా తీసుకోండి. 7 8 జా 56. 56/5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 21/15. ఇప్పుడు ఏం చేస్తారంటే అగైన్ క్యాన్సిల్ అయ్యాయంటే క్యాన్సిల్ చేసుకోండి, లేదంటే క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 21/15 రెండు 3 టేబుల్లో పోతాయి. సో 3 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి. 3 7 జా 21, 3 5 జా 15. ఇంకా ఇక్కడ మనం ఈ 5 క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ చూడండి. దీన్ని ఇలా ఉంటే క్రాస్ మల్టిప్లై చేసేయండి. 5x ఇంటూ 7, లేదంటే ఇక్కడ డైరెక్ట్లీ క్యాన్సిల్ చేసేయండి. 5 5 క్యాన్సిల్. ఇక్కడ ఇంకా x ఇంటూ 7 7x ఈక్వల్ టు మనకి ఇక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి 1 ఉంటుంది. సో 56 ఇంటూ 1 56. ఇక్కడ మనకి x ఏమవుతుంది? x ఈక్వల్ టు 72 వస్తే డివిజన్ అవుతుంది. 56/7. 7 1 జా 7 8 జా 56. సో ఆన్సర్ వచ్చేసి మనకి x ఈక్వల్ టు 8. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 45:x. ఫైండ్ ఎక్స్ వాల్యూ. సో మనకి సిమిలర్లీ 2 రేషియోస్ ఇచ్చాడు, దాన్ని 1 రేషియోలో కన్వర్ట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఇన్వర్స్ రేషియో అని ఇచ్చాడు. సో మనకి ఇన్వర్స్ రేషియోని నార్మల్ రేషియోలో కన్వర్ట్ చేసేయండి. సింపుల్గా 4:5 అంటే దీన్ని ఇన్వర్స్ కాబట్టి నార్మల్ రేషియో కన్వర్ట్ చేసేయాలంటే జస్ట్ మార్చేయండి. 4:5 కాస్త 5:4 అవుతుంది. సో నా ఇంతకుముందు ప్రాబ్లం లాగానే 3:4ని 5:4ని ఈక్వేట్ చేసేయండి. సో మనకి 3:4 అంటే ఎలా రాసుకోవచ్చు? 3/4 రాసుకోండి. నెక్స్ట్ ఇంటూ 5:4 అంటే 5/4. నెక్స్ట్ ఈ 2ని ఏం చేస్తారు? 45/x అంటే 45:xకి ఈక్వేట్ చేసేయండి. సో దిస్ వన్ 45/x. ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు మనము న్యూమరేటర్ని డినామినేటర్ తోటి ఈక్వల్టీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడే క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ మనకి 2 5 టేబుల్లో పోతాయి. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి. 5 1 జా 5, 5 9 జా 45. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక్కడ 3 9 ఉంది. ఈ 2 3 టేబుల్లో పోతాయి. 3 1 జా 3, ఇక్కడ 3 3 జా 9. నెక్స్ట్ ఇక్కడ రాసుకున్నారంటే 1 ఇంటూ 1 1 అవుతుంది న్యూమరేటర్.
నెక్స్ట్ డినామినేటర్ 4 4 జా 16 ఈక్వల్ టు 3 బై, ఇక్కడ మనకి 3 ఉంది కదా, 3 బై ఇంకా డినామినేటర్లో ఓన్లీ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేసింది 1 ఇంటూ ఎక్స్ ఎక్స్. నెక్స్ట్ 16 ఇంటూ 3 జా 16 3 జా 48. సో ఆన్సర్ వచ్చేసి 48. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ప్రైమరీ స్కూల్ దేర్ షాల్ బి 3 teachers to 60 students. If there are 400 students enrolled in school, how many teachers should be there in the school in the same ratio? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక స్కూల్లో 3 teachers 60 స్టూడెంట్కి 3 teachers ఉండాలన్నమాట. అయితే 400 స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ కావాలని అడుగుతున్నారు. దీన్ని సింపుల్గా ఇలా రేషియోలోనే తీసుకోవచ్చు అనమాట. సో మీరు రేషియో తీసుకునేటప్పుడు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. టీచర్స్ టు స్టూడెంట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్టూడెంట్స్ టు టీచర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం టీచర్స్ టు స్టూడెంట్స్ తీసుకుందాం. ఇక్కడ 3 టీచర్స్కి 60 స్టూడెంట్స్. సో మనకి 3 బై 60 తీసుకోండి. 3 బై 60 అంటే 60 స్టూడెంట్కి 3 టీచర్స్ ఉండాలి. సిమిలర్లీ ఇక్కడ హౌ మెనీ టీచర్స్ అడిగాడు. సో మనకి పైన రేషియో టీచర్స్ ఉండాలి కాబట్టి ఎంతమంది టీచర్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 400 స్టూడెంట్స్. దీన్ని మీరు సింపుల్గా స్టూడెంట్ బై టీచర్ రేషియో కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఏమైంది మనకు ఇక్కడ 60/3 ఈక్వల్ టు 400/x రివర్స్ చేసేయడం అనమాట. సో ఎలా అయినా చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ మీకు ఏమైంది 0 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైంది 3 1 జా 3 3 2 జా 6. సో దీన్ని రాసుకోండి 1/2 ఈక్వల్ టు x/40. ఇప్పుడు అగైన్ క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 1 జా 2, ఇక్కడ 2 20 జా 40. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోండి. x ఇంటూ 1 ఎక్స్ అవుతుంది. సో x ఇంటూ 1 ఎక్స్ ఈక్వల్ టు 20 ఇంటూ 1 ఈ 2 క్రాస్ మల్టిప్లై చేయాలి. 21 జా 20. సో సింపుల్గా నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ ఆల్ ద పాసిబుల్ రేషియోస్ బై టేకింగ్ మెజర్స్ ఆఫ్ సైడ్స్ పెయిర్ వైజ్. సో మనకి ట్రయాంగిల్ ఇచ్చాడు, వీటన్ని సైడ్స్ రేషియో తీసుకోవాలి. మీకు ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడు చూడండి. రేషియో ఆఫ్ AB/BC ఈక్వల్ టు 8:6. సో ఈ రేషియో ప్రకారం మీరు వీటిని రాసేయచ్చు అనమాట. సో వీటన్నిటిని మనం తీసుకున్నామంటే ఫస్ట్ చూడండి, అంటే ఒక్కొక్క సైడ్ని కంపేర్ చేస్తూ చూద్దాం. ఫస్ట్ దీన్ని బేస్ తీసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ రాసేద్దాం. ఫస్ట్ 1 AB/BC తీసుకోండి. AB/BC. సో AB/BC ఈక్వల్ ఎంత అవుతుంది 8/6. ఈ 2 క్యాన్సిల్ చేసేయండి. ఏమైంది 2 టేబుల్ పోతాయి. 2 4 జా 8, 2 3 జా 6. సో AB/BC ఈక్వల్ టు 4:3. నెక్స్ట్ సిమిలర్లీ AB దీన్ని తీసుకోండి. ఏమైంది AB/AC. సో AB/AC ఈక్వల్ ఎంత అవుతుంది 8/10. అగైన్ 2 టేబుల్లో పోతాయి. 2 4 జా 2 5 జా. సో ఇక్కడ రాసేయండి AB/AC ఈక్వల్ టు 4:5. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది బేస్కి అయిపోయింది. నెక్స్ట్ ఇది తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేద్దాం, BC/AB తీసుకోండి. సో BC/AB. సో BC/AB ఈక్వల్ టు ఎంత అవుతుంది 6/8. సో 6/8 రెండు క్యాన్సిల్ చేసేయండి. 2 టేబుల్లో పోతాయి. 2 3 జా 2 4 జా. సో ఇదేమవుతుంది 3:4 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ BC/AC తీసుకోండి. సో BC/AC.
సో BC/AC ఎంత అవుతుంది? 6/10. సో 6/10. రెండింటిని కూడా క్యాన్సిల్ చేసేయండి. 2 3 జా 6, 2 5 జా 10. సో 3:5. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ దీన్ని బేస్గా తీసుకోండి. సో ఏం చేద్దాం మనం? AC/AB. సో AC/AB ఈక్వల్ టు ఏమవుతుంది? AC/AB ఈక్వల్ టు 10/8. 10/8. 2 క్యాన్సిల్ చేసేయండి. 2 5 జా 10, 2 4 జా 8. సో 5:4. నెక్స్ట్ AC/BC తీసుకోండి. సో AC/BC. సో AC వచ్చేసి ఎంత? 10/BC వచ్చేసి 8. సో ఇటు క్యాన్సిల్ చేసేయండి. 2 5 జా 2 4 జా 5:4. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఇఫ్ 9 out of 24 స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75 మార్క్స్ ఇన్ ఏ టెస్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75 మార్క్స్ టు స్టూడెంట్స్ స్కోర్డ్ 75% అండ్ ఎబోవ్ మార్క్స్. సో ఇక్కడ మనకి 24 స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమందికి 75% బిలో వచ్చింది, కొంతమందికి 75% ఎబోవ్ వచ్చింది. ఆ రేషియో కనుక్కోవాలి. సో ఫస్ట్ మీరు తీసుకున్నారంటే బిలో వచ్చిన స్టూడెంట్స్ ఎంతమందో చూడండి. మీకు బిలో వచ్చిన స్టూడెంట్స్ ఎంత ఇచ్చాడు? 9 out of 24 స్టూడెంట్స్ బిలో 75 మార్క్స్. సో టోటల్ 24 స్టూడెంట్లో 9 స్టూడెంట్స్కి బిలో 25 వచ్చింది. సో నెక్స్ట్ ఎబో 75 ఎంత వచ్చాయో చూడండి. సో ఎబో 75 అంటే మీకు 9 స్టూడెంట్కి బిలో 75 ఇచ్చామంటే రిమైనింగ్ స్టూడెంట్స్కి ఎబో 75 వచ్చినట్టే. సో 24లోంచి 9 తీసేయండి, ఎంత అవుతుంది? నెక్స్ట్ 24లోంచి 9 తీసేయండి, 15 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు? రేషియో. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ హూ స్కోర్డ్ బిలో టు ఎబో మార్క్స్. సో ఫస్ట్ బిలో టు ఎబో మార్క్స్. సో బిలో 75 టు ఎబో 75. సో బిలో 75 టు ఎబో 75 సింపుల్గా 9/15. 9/15. ఇప్పుడు రెండు ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే చెక్ చేసుకోండి. మనకి ఈ 2 నెంబర్స్ 3 టేబుల్ పోతాయి. సో 3 3 జా 9/3 5 జా 15. సో దే రేషియో వచ్చేసి 3:5. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రేషియో నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ద వర్డ్ మిసిసిపి టు ద నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. సో మనకు ఒక వర్డ్ ఇచ్చాడు, ఇందులో నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి రేషియో కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ మీరు చూసారంటే సో ఇక్కడ కౌంట్ చేయండి, మొత్తం 4 ఓవెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు వర్డ్స్ తీసుకోండి. మీకు ఓవెల్స్ అంటే ఏమొస్తాయి? AEIOU. సో మీకు ఇక్కడ ఎక్కడ ఏ లేదు, ఈ లేదు, ఐ ఉంది, ఓ లేదు, యూ లేదు. సో ఇక్కడ ఐ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 4 ఐస్ ఉన్నాయి. 1 2 3 4. సో మీకు రిపీట్ అయినా కానీ కౌంట్ చేసేయండి. సో నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఎన్నో కౌంట్ చేసేయండి. సో మీకు మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. టోటల్ 11 వర్డ్స్. 11లో 4 ఓవెల్స్ ఉన్నాయనుకోండి, ఇంకా కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయి? 11లో 4 తీసేయండి. 11లో 4 పోతే 7 వస్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్ ఈక్వల్ 7. లేదంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7. సో ఓవెల్స్ ఈక్వల్ 4, కాన్సోనెంట్స్ ఈక్వల్ 4. మనకి ఏ రేషియో కనుక్కోమన్నాడు? ఓవెల్స్ టు ద కాన్సోనెంట్స్. సో ఓవెల్స్ టు ద కాన్సోనెంట్స్ రేషియో కనుక్కున్నారంటే సింపుల్గా 4/7 ఉంది కాబట్టి 4/7 వేసుకోండి. ఈ రెండు మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. సో రేషియో వచ్చేసి 4:7 అనమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం అండి. రాజేంద్ర అండ్ రెహానా ఓన్స్ ఏ బిజినెస్. Rehana receives 25% of the profit in each month. If Rehana received 2080 rupees in particular month, what is the total profit in that month? సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో రెహానాకి
ఈచ్ మంత్ 25% ప్రాఫిట్ వచ్చింది. సో ఆ 25% ప్రాఫిట్ ఈక్వల్ టు 2080 రూపీస్ ఇచ్చాడు. అయితే వాట్ ఈజ్ ద టోటల్ ప్రాఫిట్ అంటే ఇద్దరికి కలిపి ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు రెహానా రిసీవ్స్ 25% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ అన్నాడు. మనం ఏం కనుక్కోవాలి? టోటల్ ప్రాఫిట్ కనుక్కోవాలి. సో టోటల్ ప్రాఫిట్ తెలియదు కాబట్టి టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. సో టోటల్ ప్రాఫిట్ ఎక్స్ అయితే మనం ఇప్పుడు రెహానా ఎంత వచ్చింది? 25% ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 25% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2080 రూపీస్. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కుందాం అనమాట. 25% ఎక్స్ ఆఫ్ అంటే 25% తీసేయమంటే మనం దాన్ని 25/100 రాసుకోవచ్చు. సో 25/100 ఈక్వల్ టు 100 ఎక్స్ ఈక్వల్ టు 2080. సింపుల్గా ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ 25 1 జా 25, 25 4 జా 100. సో ఇదేమైంది? x/4 ఈక్వల్ టు 2080 రూపీస్. x/4 ఈక్వల్ టు 2080. ఇప్పుడు x ఈక్వల్ టు 4 ఇటు వచ్చింది అనుకోండి, 2080 ఇంటూ 4, 2080 ఇంటూ 4 దీన్ని మల్టిప్లై చేసేయండి. 2004 జా 8000, 84 జా 320. సో 8000 ప్లస్ 320 8320 రూపీస్. సో మనకి ఎక్స్ అనేది టోటల్ ప్రాఫిట్ అనమాట. సో సింపుల్గా టోటల్ ప్రాఫిట్ అడిగితే 8320. ఇక్కడ మనకి రెహానాకి 2080 రూపీస్ వచ్చింది. మనకి ఇప్పుడు రాజేంద్ర ప్రాఫిట్ అడిగితే సింపుల్గా టోటల్లో నుంచి రెహానాని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు రాజేంద్ర ప్రాఫిట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈక్వల్ టు 2.2 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈక్వల్ టు 2.3 సెంటీమీటర్స్ అండ్ అనదర్ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ XYZ, XY ఈక్వల్ టు 4.4 సెంటీమీటర్స్, YZ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, XZ ఈక్వల్ టు 4.6 సెంటీమీటర్స్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏబి టు XY. ఇలా సమ్ రేషియోస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం అడిగాడు? ఆర్ ద లెన్స్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ XYZ ఆర్ ఇన్ ప్రపోర్షన్స్. ప్రపోర్షన్స్ అంటే మనం ఈ రేషియో తీసుకున్నప్పుడు సేమ్ రేషియో రావాలి. నెక్స్ట్ ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడు చూడండి. ఎనీ టూ ట్రయాంగిల్స్ ఆర్ సెట్ టు బి ఇన్ ప్రపోర్షన్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో సేమ్ రేషియో అంటే మనకి రెండు సైడ్లు తీసుకున్నప్పుడు రెండింటికి సేమ్ రేషియో వస్తే మనకి ప్రపోర్షన్లో ఉన్నట్టు. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం అనమాట. ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన టూ ట్రయాంగిల్స్ని డ్రా చేసాం. ఇప్పుడు మనం రేషియో తీసుకుందాం. ఫస్ట్ రేషియో వచ్చేసి ఏబి టు XY. సో మనకి ఇక్కడ ఏబి ఈక్వల్ టు 2.2 ఉంది, XY ఈక్వల్ టు 4.4 ఉంది. సో ఈ టూ రేషియోస్ తీసుకోండి. ఏబి టు XY. సో AB/XY అంటే మనకి ఇది 2.2/4.4. సో సింపుల్గా నెక్స్ట్ దీన్ని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసానంటే మీకు ఇప్పుడు పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ తీసేసుకోండి. రెండు 11 టేబుల్లో పోతాయి. అప్పుడు ఎంత అవుతుంది? 11 2 జా 22, 11 4 జా 44, 2/4 వస్తుంది. సో 2/4 అగైన్ 2 టేబుల్లో చేయండి. 2 1 జా 2 2 జా, సో 1/2. నెక్స్ట్ బీసీ టు YZ తీసుకోండి. BC/YZ. సో బీసీ లెంత్ ఎంతో YZ లెంత్ ఎంతో చూసుకోండి. BC/YZ. సో మనకి ఇక్కడ బీసీ ఎంత ఇచ్చాడు? 1.5. నెక్స్ట్ YZ ఈక్వల్ టు YZ 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్స్ని మీరు 3.0 అని రాసుకోవచ్చు అనమాట.
సో సింపుల్గా ఇందాక ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి పాయింట్ తీసేసి 15/30 రాసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సిల్ చేశారనుకోండి 15 1 15 2 సో మీకు ఆన్సర్ ఎంత వస్తుంది 1/2. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏసీ ఇస్ టు XZ. సో థర్డ్ వన్ కూడా తీసుకోండి, AC/XZ. AC/XZ AC equal to 2.3, XZ equal to 4.6. సో 2.3/4.6. దీన్ని కూడా సింపుల్గా పాయింట్ తర్వాత మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ పాయింట్ తీసేసి 23/46 రాసుకోవచ్చు. సో క్యాన్సిల్ చేసారనుకో 23 1 23 2 పోయిద్ది. సో 23 1 23 2 1/2. సో మనకి రేషియోస్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏమడిగాడు, బోత్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ ఆర్ ఇన్ ప్రపోర్షన్లో అడిగాడు. సో మనకి ప్రపోర్షన్లో ఉండాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడనమాట. ఇఫ్ 2 triangles ఆర్ సెట్ టు బి ఇన్ ప్రపోర్షన్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ సైడ్స్ అన్ని సేమ్ రేషియోలో ఉండాలి. సో మన రేషియో తీసుకున్నామంటే అన్ని 1/2 1/2 1/2 అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ ఆర్ ఇన్ సిమిలర్ అనమాట. సో ఈ 2 triangles సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేయచ్చు అనమాట. సో ఈ సింబల్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి, మాధురి వెంట టు ఏ సూపర్ మార్కెట్, ద ప్రైస్ చేంజెస్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ద ప్రైస్ ఆఫ్ రైస్ రెడ్యూస్డ్ బై 5%, జామ్ అండ్ ఫ్రూట్స్ రెడ్యూస్డ్ బై 8%, ఆయిల్ అండ్ దాల్ ఇంక్రీజ్డ్ బై 10%. హెల్ప్ మాధురి టు ఫైండ్ ద చేంజ్ ప్రైసెస్ ఇన్ ద గివెన్ టేబుల్. సో ఇక్కడ ఏంటంటే మాధురి సూపర్ మార్కెట్కి వెళ్ళింది. సో ఇవి మనకి ఓల్డ్ ప్రైస్ అనమాట. ఈ ఓల్డ్ ప్రైసెస్లో కొన్ని రేట్లు చేంజ్ అయ్యాయి, కొన్ని ఇంక్రీజ్ అయ్యాయి, కొన్ని డిక్రీజ్ అయ్యాయి. సో మనకి చేంజ్ అయిన ప్రైస్ ఎంత కనుక్కోమన్నాడు అనమాట. సో ఫస్ట్ మీరు చూసారంటే రైస్ ఇచ్చాడు. రైస్ ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది, 30 రూపీస్ ఉంది. ఇక ఏమైంది, ద ప్రైస్ ఆఫ్ రైస్ రెడ్యూస్డ్ బై 5%. అంటే ఇందులో మనకి 5% తగ్గింది. సో ఆ చేంజ్ ప్రైస్ కనుక్కోవాలి. ఫస్ట్ దీనికి ఏం చేస్తారు మీరు, ఆ చేంజ్ ప్రైస్ ఎంత కనుక్కోండి అనమాట. సో నెక్స్ట్ చేంజ్ ప్రైస్ ఎంత చూద్దాం. రైస్ ప్రైస్ ఈక్వల్ టు గివెన్ రైస్ ప్రైస్ ఎంత రెడ్యూస్ అయింది. సో మీకు రైస్ ప్రైస్ వచ్చేసి 5% రెడ్యూస్ అయింది. సో 30 రూపీస్లో 5% ఎంత కనుక్కుందాం. సో దీన్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, 5% ఆఫ్ 30 5% ఆఫ్ 30 రూపీస్. సో ఇదంతా కనుక్కోండి. మనకి పర్సంటేజ్ పోవాలంటే ఇప్పుడు 100 వేయాలన్నమాట. 5/100 ఇంటూ 30 రూపీస్. సో ఇదంతా కనుక్కోండి. దీన్ని సింపుల్గా మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఇక్కడ 0 ఉంది, 0 క్యాన్సిల్. నెక్స్ట్ 5 1 5, 5 2 10. ఇక్కడ మనకి 1 ఇంటూ 3 3 అవుతుంది. సో 3/2. 3/2 అంటే ఎంత, మనకి 2 అగైన్ డివైడ్ చేయండి. 2 1 2, ఇంకా 1 రిమైండర్ ఉంటుంది, పాదు కాబట్టి పాయింట్ పెట్టుకోండి, అప్పుడు 10 అవుతుంది. సో 2 5 10, 1.5 రూపీస్. అంటే మనకి 5% వచ్చేసి 1.5. సి మనకి ఇప్పుడు 1.5 రూపీస్ తగ్గింది. సో టోటల్ ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ ఎంత, మనకి ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ 30 రూపీస్. సో 30లో నుంచి 1.5 సపరేట్ చేసేయండి. 30 ఇక్కడ మనకి పాయింట్ ఉంది కాబట్టి 30.0 తీసుకోవచ్చు అనమాట. సో 30.0 తీసుకోండి. అందులో నుంచి ఏం చేస్తారు, 1.5ని సపరేట్ చేసేయండి. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అయింది, 30లో 1 పోతే 29, పాయింట్ పోతే 28.5 వస్తుంది. సో మీరు నార్మల్గా అయినా సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. ఆన్సర్ 28.5. సో చేంజ్ ప్రైస్ వచ్చేసి 28.5 రూపీస్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, జామ్ 100 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే జామ్ అండ్ ఫ్రూట్ రెడ్యూస్డ్ బై 8%. సో ఇక్కడ మనకి జామ్ అనేది 8% తగ్గింది అన్నాడు. మీకు డైరెక్ట్గా 100 రూపీస్ ఇచ్చాడు కాబట్టి 100లో 8% ఎంత అయింది అంటే 8 అయ్యిద్ది. సో మీరు ఎలా అయినా కనుక్కోండి. 8% ఆఫ్ 100. సో 8% ఆఫ్ 100 అంటే జామ్కి తీసుకోండి. సో జామ్ ఈక్వల్ టు 8% ఆఫ్ 100. 8% అంటే 8/100. సో జామ్ ఈక్వల్ టు 8/100 ఆఫ్
100 రూపీస్ 8% కదా. సో ఇప్పుడు సాల్వ్ చేశారంటే ఏమైంది, ఇక్కడ 100 క్యాన్సిల్ అవుతుంది. సో 8. జామ్ అనేది మనకి 8 రూపీస్ తగ్గింది. సో ఒరిజినల్ ప్రైస్ 100లోంచి 8 రూపీస్ తీసేయండి, మీకు ఆన్సర్ 92 వస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ యాపిల్స్. ఇక్కడ జామ్ అండ్ ఫ్రూట్స్ రెడ్యూస్డ్ బై 8% అన్నాడు. ఫ్రూట్స్ అంటే యాపిల్స్ అనమాట. యాపిల్స్ కూడా 8% తగ్గింది. సో యాపిల్స్ కూడా 8% ఎంత కనుక్కోండి. మనకి సింపుల్ 8% అంటే 8/100 ఇంటూ ఇచ్చిన ప్రైస్ వేసేయండి. సో 8/100 ఇంటూ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ 280 రూపీస్. సో ఇంటూ 280. ఈ రెండింటిని సాల్వ్ చేసేయండి. ఇక్కడ 0 ఉంది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 4 టేబుల్ పోతాయి అనమాట. 2 4 जा 2 5 जा. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 28 4 जा 24 जा 80, 8 4 जा 32. సో 80 + 32 ఎంత అవుతుంది, 112 అవుతుంది. దిస్ వన్ వచ్చేసి 112/5. ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి. 5 2 जा 10. నెక్స్ట్ 1 మిగిలింది కాబట్టి 12 అవుతుంది. అగైన్ 5 2 जा 10. ఇప్పుడు రిమైండర్ 2 ఉంటుంది. ఇక్కడ 2 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకోండి, అప్పుడు 20 అవుద్ది. 5 4 जा 20. 5 4 जा 20. సో మనకి ఎంత వచ్చింది, 22.4 వచ్చింది. ఒరిజినల్ ప్రైస్ ఎంత, 280 రూపీస్. సో 280లో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేసేయండి. 280 మైనస్ ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి పాయింట్ పెట్టుకోండి, 280.0. ఇందులో నుంచి ఏం చేస్తారు మీరు, 22.4, 20.4ని సబ్ట్రాక్ట్ చేసేయండి. మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 257.6. 257.6. సో ఇక్కడ రాసేయండి 257.6. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఆయిల్ అండ్ దాల్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇవన్నీ మనకి డిక్రీజ్ అయినాయి. సో నెక్స్ట్ ఇవి ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది, 10%. కనుక్కోండి. ఇప్పుడు ఆయిల్ ఈక్వల్ టు 10% ఇంక్రీజ్ అయింది. సో 10% అంటే ఎంత కనుక్కోండి. 10% మీన్స్ 10/100. సో 10/100 ఇంటూ ఇచ్చిన ప్రైస్ ఎంత, ఆయిల్ ప్రైస్ 120 రూపీస్. సో 10/100 ఇంటూ 120. ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 0 0 క్యాన్సిల్, ఇక్కడ 10 క్యాన్సిల్. ఇక ఎంత మిగిలింది మీకు, 12 మిగిలింది. సో 12 రూపీస్. ఇందాక మనకి ఏంటి, ఈ 3 ప్రైస్ డిక్రీజ్ అన్నాడు. సో ఇక్కడ మనకి రెడ్యూస్ అన్నాడు కాబట్టి తగ్గాయి, ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు పెరిగాయి కాబట్టి మనం యాడ్ చేయాలి. సో 120కి 12 యాడ్ చేసేయండి, ఎంత వస్తుంది, 132. సో ఆయిల్ ప్రైస్ అనేది 132కి ఇంక్రీజ్ అయింది. అలానే నెక్స్ట్ చూడండి, దాల్ ప్రైస్ ఆల్సో 10% ఇంక్రీజ్ అయింది. సో 10% ఎంత కనుక్కోండి. సో దాల్ ప్రైస్ వచ్చేసి 10%. 10% కావాలంటే సిమిలర్లీ 10/100. సో 10/100 ఇంటూ ఎంత వేస్తాం, 80. ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 0 0 క్యాన్సిల్, ఈ 10కి క్యాన్సిల్, ఎంత వస్తుంది, 8. సో 8 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 80కి 8 యాడ్ చేయండి, ఆన్సర్ వచ్చేసి 80కి 8 యాడ్ చేస్తే 88 రూపీస్. సో ఇవన్నీ చేంజ్ అయిన ప్రైస్ అనమాట. దీన్ని బట్టి మనకి టోటల్ రేట్లు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనం ఫైండ్ చేయొచ్చు. స్టార్ట్. ఓకే, నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. దేర్ వర్ 2075 members enrolled in the club during the last year. This year enrollment is decreased by 4%. సో లాస్ట్ ఇయర్ మీద ఇయర్ అక్కడ ఎన్రోల్ అయిన మెంబర్స్ 4% తగ్గారు. సో మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద డిక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్, ఎంతమంది డిక్రీజ్ అయ్యారు. నెక్స్ట్ బి వచ్చేసి హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎన్రోల్ డ్యూరింగ్ దిస్ ఇయర్. సో ఇయర్ మొత్తం ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. సో మనం ఫస్ట్ ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది ఫైండ్ ద డిక్రీజ్ ఇన్ అమౌంట్. టోటల్ 2075లో నుంచి 4% సెపరేట్ చేయాలి.
సో ఇది చేయడానికి మనం ఫస్ట్ ఆ 4% అంటే ఎంతమందో కనుక్కుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూసామంటే 4% డిక్రీజ్ అన్నాడు. సో 4% ఆఫ్ 2075. సో 2075లో 4% కనుక్కోవాలంటే సింపుల్గా 4/100 ఇంటూ 2075. ఈ 2075ని నెక్స్ట్ క్యాన్సిల్ చేయండి, ఏ టేబుల్లో పోతాయి. సో ఇక్కడ మనకి లాస్ట్ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి రెండు 5 టేబుల్లో పోతాయి. క్యాన్సిల్ చేసేయండి. 5 2 జా 10, 5 0 0. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, 5 4 జా 20, 5 1 జా 5, రిమైండర్ 2 ఉంటుంది, 25 అయింది. సో 5 5 జా 25. అగైన్ మళ్ళీ చూసారంటే ఇక్కడ 0 ఉంది, 5 ఉంది, మళ్ళీ 5 టేబుల్లో పోతాయి. క్యాన్సిల్ చేసేయండి. 5 4 జా 20, ఇక్కడ 5 8 జా 40, అండ్ రిమైండర్ 1 ఉంటుంది కాబట్టి 5 3 జా 15. సో 83. ఇక మనకి ఏ టేబుల్లో బాగు కాబట్టి ఇక్కడ చూడండి 4 ఉంది, 4 ఉంది. సో 4 4 క్యాన్సిల్, 4 1 జా, ఇక్కడ 4 1 జా. సో మనకి అక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది, 83 1 జా 83. మనకి ఇక్కడ డినామినేటర్ 1 ఉంది కాబట్టి 1 వేసిన ఒకటే, అయిపోయినా ఒకటే. సో ఫైండ్ ద డిక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్. ఎంతమంది డిక్రీజ్ అయ్యారంటే ఆన్సర్ 83. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ 83 మెంబర్స్ డిక్రీజ్ అయ్యారు. నెక్స్ట్ బి చూడండి, హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎన్రోల్ డ్యూరింగ్ దిస్ ఇయర్. సో ఇయర్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. సో ఇయర్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారంటే మీకు లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు, లాస్ట్ ఇయర్ వచ్చేసి 2075 మెంబర్స్ ఉన్నారు. 2075. సో ఇయర్ ఏమైంది, 4% తగ్గారు, అంటే 83% తగ్గారు. సో 83 తగ్గారు కాబట్టి ఏం చేస్తారు, 83ని సింపుల్గా సపరేట్ చేసేయండి. సో 83ని సపరేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది సాల్వ్ చేశారంటే మీకు ఆన్సర్ 1992 వస్తుంది అనమాట. 1992. సో దిస్ ఇయర్ హౌ మెనీ మెంబర్స్ ఎన్రోల్ అంటే 1992 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం 14 ప్రాబ్లం అండి. ఏమి ఇచ్చాడు, పాయింట్స్ P and Q are in both in the line segment AB and one and on the same side of its midpoint. P divides AB in the ratio 2:3. Q divides AB in the ratio 3:4. If PQ equal to, then find the length of the line segment. సో మీకు ఒక లైన్ సెగ్మెంట్ తీసుకొని అందులో PQ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ లైన్ సెగ్మెంట్ తీసుకోండి, పాయింట్స్ AB తీసుకోండి. నెక్స్ట్ ఏం చెప్పాడు, PQ బోత్ లై ఇన్ ద సేమ్ సైడ్ ఆఫ్ మిడ్ పాయింట్కి సేమ్ సైడ్ అన్నాడు. సో ఇప్పుడు మనకి సపోజ్ మిడ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, PQ అనేది సేమ్ సైడ్, అంటే ఇది ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, P డివైడ్స్ ద AB ఇన్ ద రేషియో 2:3. P అనేది ABని 2:3 రేషియో డివైడ్ చేస్తుంది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే 2:3 అంటే మనకి ఇక్కడ 2 3 టోటల్ 5 ఉన్నాయి కదా, అంటే 2 + 3 5 పార్ట్స్ కాబట్టి ఈ లైన్ మొత్తాన్ని 5 పార్ట్స్ చేసామనుకోండి, ఇక్కడ 2 పార్ట్స్ దగ్గర P ఉంటుంది అనమాట. ఇప్పుడు 5 పార్ట్స్ కాబట్టి P అనేది ఇక్కడ తీసుకోండి, అంటే సపోజ్ ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు AP అనేది 2 పాయింట్స్ అనుకోండి, ఇది 2 పాయింట్స్ అయితే నెక్స్ట్ PB వచ్చేసి ఇది 3 పాయింట్స్ ఉంటుంది, 3 పార్ట్స్. నెక్స్ట్ తీసుకోండి, Q డివైడ్స్ AB ఇన్ ద రేషియో 3:4. 3:4 అంటే ఇప్పుడు మొత్తం మనకి 3 + 4 7 కాబట్టి ఈ లైన్ మొత్తం 7 ఈక్వల్ పార్ట్ చేశారనుకోండి, Q అనేది 3 పాయింట్స్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ Q తీసుకున్నారనుకోండి, ఇక్కడ Q తీసుకోండి. Q తీసుకుంటే మనకి ఎంత 3:4 రేషియోలో అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 పార్ట్స్ అనమాట, అంటే టోటల్గా 7 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. మనకి ఇప్పుడు PQ అనేది ఈ లెంత్ 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమని, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. సో ఈ సెంటీమీటర్ ఇచ్చి మనకి టోటల్ లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ కనుక్కోమన్నాడు. మనకి సింపుల్గా ఏంటంటే ఇక్కడ 2:3 3:4 ఉంది, ఇవి టోటల్ సేమ్ రేషియో ఉన్నాయి అనుకోండి, అంటే సేమ్ పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 5 పార్ట్స్ ఈ 5 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, సింపుల్గా దీన్ని
5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కానీ మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఈ రెండు 5 పార్ట్స్ చేశాడు, ఈ రెండు 7 పాయింట్ చేశాడు కాబట్టి మనకి డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు టోటల్ యాడ్ చేయండి. 2 + 3 ఎంత అయింది? 5 పార్ట్స్. సో ఈ 5 పార్ట్స్ 3 + 4 ఎంత? 7. సో ఈ 5, 7 టోటల్ పార్ట్స్ కాబట్టి మనం ఏంటంటే ఈ లైన్ మొత్తాన్ని ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసామనుకోండి, సో ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు 5కి 7కి ఏం చేస్తారంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. సో 5కి 7కి ఎల్సిఎం వచ్చేసి ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం డైరెక్ట్లీ మల్టిప్లై చేయండి. 7 × 5 = 35. సో ఎల్సిఎం వచ్చేసి మీకు 35 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు అంటే వీటన్నిటిని 35 పార్ట్స్ చేసామనుకోండి, 35 ఈక్వల్ పార్ట్స్. ఈ లైన్ని మనకి పీక్యూ అనేది అందులో 1 పార్ట్ అనమాట. సో టోటల్ 35 పార్ట్స్లో మీకు ఈ పీక్యూ అనేది 1 పార్ట్. సో ఏం చేస్తారంటే రాసుకోండి. పీక్యూ = 2 సెంటీమీటర్స్ అన్నాడుగా, ఆ 1 పార్ట్. సో 1 పార్ట్ = హౌ మచ్? 2 సెంటీమీటర్స్. ఒక పార్ట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్. మనకి టోటల్ ఎన్ని పార్ట్స్ చేసాం? 35 పార్ట్స్ చేసాం అనమాట. ఈ టోటల్ 35 పార్ట్స్. సో 1 పార్ట్ 2 సెంటీమీటర్స్ అయితే 35 పార్ట్స్ ఎన్ని సెంటీమీటర్లు అయితే? సో మనకి 35 పార్ట్స్ = సో 1ని ఇంటూ 35 చేసి 35 వచ్చింది కాబట్టి 2ని కూడా ఇంటూ 35 చేసేయండి. సో 35 పార్ట్స్లో ఎంత అంటే ఇప్పుడు 2 × 35. సో 35 × 2 = 70. సో 35 పార్ట్స్లో ఎంత వచ్చేసి మీకు ఎంత అవుతుంది? 70 సెంటీమీటర్స్. ఇది ఆన్సర్ అన్నమాట.